హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్ ఆఫీస్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మంత్లీ 50,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు అన్ని జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకుండా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే భారత్ ఎలక్ట్రానిక్ మచిలీపట్నం నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలండి. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మార్చి 31 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 21 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మనకి మార్చి 16th అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి చాలా మనకి కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకోవచ్చు, మనకి రీసెంట్గానే 31st అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. వెంటనే మీకోసం అయితే వీడియో చేస్తున్నాను. కాబట్టి మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ ఉంటాయి, అలాగే ఎర్లీగా మనము అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. అది బీకామ్ కానీ లేదంటే బీబీఎం కానీ బీబీఏ కానీ ఫుల్ టైం రెగ్యులర్గా చేసి ఉండాలి. అంటే మనకి దీంతో పాటు ఒక కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉన్నట్లయితే ఒక జాబ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకు 1 వేకెన్సీ ఉంది, దీనికోసం వీడియో చేయాలా అంటే చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే ఉంది కదా అని చాలామంది నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు, అప్లై చేసుకోరు. మనకు ఒక్క జాబే కదా కావాల్సిండేది. కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి, కంపల్సరీగా అయితే మీకైతే జాబ్ వస్తుంది. ఇక్కడ మనకి జనరల్ కేటగిరీలో అంటే యువర్ అన్రిజర్వ్, ఎవరికి రిజర్వ్ చేయబడలేదు కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఏ కేటగిరీ వాళ్ళైనా పర్లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి శాలరీస్ వచ్చేసి బేసిక్ పే వచ్చేసి మనకి 25,000 నుంచి 21,500 నుంచి 82,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము 50,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. మనకి సిటీసీ వచ్చేసి ఇయర్లీ 6 lakhs మనకి పర్ యానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి యొక్క ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 2025 5th నాటికి మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే. ఓకేనా, అలాగే ఒక పోస్టులకు సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఓకేనా, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం. నెక్స్ట్ మనకి మార్క్స్ వచ్చేసి పర్సంటేజ్ ఎంత వచ్చి ఉండాలి అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీరు 60% అయితే తెచ్చుకోవాలి. లేదు మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 50% తెచ్చుకున్న ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క జాబ్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు అని చెప్పి అయితే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎందుకు మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూస్తే మీకు అర్థమవుతుంది. రిజిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని చెప్పైతే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎక్స్చేంజ్ దాంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండాలి. అయినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వ్యాలిడ్ యాక్టివ్లో ఉండాలి. ఎప్పుడు లోపల అంటే ఫిబ్రవరి 21 లోపల అయితే మనకి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించి యాక్టివ్లో ఉండాలి. చాలామంది అన్ని దానిలోకి అప్లై చేసుకుంటారు, కానీ దీనికి మాత్రం అప్లై అయితే చేసుకోరు. అప్లై అయితే చేసుకోండి, ఇట్లా
దానికి వచ్చినప్పుడు ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క మీకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉన్నట్లయితేనే మనకి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటేనే మనము వ్యాలిడ్లో ఉంటేనే మనము ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుందని చెప్పైతే చెప్పడం జరిగింది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారండి. 150 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి దానికి సంబంధించి మనకి 50 మార్క్స్కి 50 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. పార్ట్ 2కి సంబంధించి టెక్నికల్ ట్రేడ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఒక టెక్నికల్ రిలేటెడ్గా అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీరు 35% అయితే తెచ్చుకొని ఉండాలి. లేదు మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 30% తెచ్చుకున్న మనము ఈ యొక్క జాబ్కి సంబంధించి క్వాలిఫై అయినట్లు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 295 రూపీస్ పే చేయాలి. మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 ఉంటుంది. జిఎస్టీ వచ్చేసి 18%. టోటల్ వచ్చేసి మనకి 295 అయితే మనకి ఈ యొక్క ఫీజు అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది అనమాట. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.